హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత అయితే మనం వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడైతే టైం 5:30 అలా అవుతుంది. ఇంత పొద్దున్న ఎందుకు లేచాడు అనుకుంటున్నారా? లేపేసరి ఎదవాలంటే అదేలే మా ఫ్రెండ్స్లో అండి. ఏం లేదు, చార్మినార్ వెళ్దాం అన్నారు. చార్మినార్ వెళ్ళి సమ్ షూట్స్ చేద్దాం అని చెప్పేసి ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం. మనం అయితే టిప్ టాప్గా అయితే రెడీ అయిపోయాం. అక్కడికి వెళ్ళాక సమ్ క్లిప్స్ అండ్ సమ్ షూట్స్ అని చేస్తా అన్నాడు. ఐ థింక్ ఈ వీడియోలో చూస్తే వాళ్ళైతే మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిస్టర్ సోలో వ్లాగ్స్ అండ్ విద్దు ఫిలిమ్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్. ఇంకా ఫోటోగ్రఫీ అయితే కూడా ఇస్తారు, వీడియో ఎడిటింగ్ అన్నీ. ఓకే, మరి ఇంకెందుకు లేట్, ఇప్పుడు నేను స్టార్ట్ అవుతే మనం ఒక 35 మినిట్స్ అలా పడుతుంది. ఇప్పుడైతే ట్రాఫిక్ ఏముండదు కాబట్టి. ఓకే, మరి అక్కడ కలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. 8:25 అయితే అయింది. అక్కడికి వెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్, అంటే 6 o'clock అయితే అవుతుంది. రోడ్లన్నీ ఎంత ఖాళీగా ఉన్నాయో చూసారా. చింటూలు మాత్రం అరుస్తుంది. స్టార్ట్ అయితే రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయో చూసారా. అసలు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ గ్రీన్ సిగ్నల్, ఓన్లీ 1 or 2 బైక్స్ తప్ప ఇంకేమీ లేవు. ఫ్రంట్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ ఎలా ఉంటే భలే ఉంటుంది కదా అసలు. ఎక్కడికైనా 10 to 20 minutes వెళ్ళిపోవచ్చు. మోర్ దాన్ మహా అంటే 30 minutes. ఎవడో లారీ అర్థం కాదు చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ చేయాలి. మన పొట్ల అయితే ఎలకల పరిగెడుతున్నాయి. చదువు కూడా గట్టిగా ఉంది భయ్యా. ఇప్పుడైతే టైం 6 o'clock అయితే అయింది చూసారా. ఇప్పుడు కూడా జనం ఉన్నారు. ఏమోలే, మనలాంటి ఫ్యాంటసీలు చాలా మందికి ఉంటాయి కదా. యాక్చువల్గా అయితే ఇక్కడైతే బైక్స్ అయితే పార్క్ చేయనివారు. ఎర్లీ మార్నింగ్ కదా, ఇక్కడ వరకు వేసుకొచ్చాం. లేకపోతే ఇదంతా నడుచుకుంటూ రావాలి ఎక్కడో బైక్ పార్క్ చేసుకుని. చూసారా జనం. మార్నింగ్ 6 o'clock అవుతుంది. మనం అయితే చార్మినార్ అయితే వచ్చేసాం. ఇక్కడ చూస్తే చాలా జనం ఉన్నారు. షాపింగ్ కూడా ఉంది, చూస్తారా. వెయిట్, ఇదిగోండి చార్మినార్, ఇదిగోండి షాపింగ్. ఇక్కడ ఫోటో షూట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇంక తెలిసిందే కదా, నిమ్రా కేఫ్ అండ్ బేకరీ. ఇక్కడ అయితే ఇంక అస్సలు ఖాళీ లేదు. ఇక్కడ మలై బెన్న అయితే ఫేమస్ అంట, అది వెళ్ళి ట్రై చేయాలి. ఇప్పుడు వెళ్ళి మా వాళ్ళ కోసం వెయిటింగ్. వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వన్స్ వచ్చిన తర్వాత మనం షూట్ అండ్ నిమ్రా కేఫ్లోకి వెళ్ళి మలై బన్ ఏదో ఉంటుందంట, ఫేమస్ అంట మార్నింగ్. అది వెళ్ళి పక్కా ఇప్పుడు ట్రై చేద్దాం. మలై బన్ ఎప్పుడు అడిగినా లేదంటారు. ఫస్ట్ టైం అయితే ఉంది, తిందాం, ట్రై చేద్దాం. మా తరుణ్ బ్రో ఎంత కష్టపడితే, ఇదిగో విద్దు చూసారా ఎలా కూర్చున్నాడు. వీడియో తీయడం హెల్ప్ చేయట్లేదు, ఏమీ చేయట్లే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడేమో మేము పీజియన్స్ని ఏమో చూద్దామని చెప్పేసి మంచి వీడియో తీసుకుందామని చూస్తుంటే అస్సలు అవ్వట్లే. ఎందుకంటే ఈ పిల్లలు ఉన్నారు చూసారా, గెంటేస్తున్నారు, పరిగెట్టుకు వస్తున్నారు. మొత్తం అన్నీ పారిపోతున్నాయి. 2-3 వీడియోస్ అయితే వచ్చినాయి, చూద్దాం. ఇప్పుడు మేము ఛాయ్ కోసం అయితే వచ్చాం. నాకేమొద్దు బ్రో, మలై బన్ నాకొద్దు, తినేసాను నేను ఆల్రెడీ పొద్దున్న. మీరు లేట్ చేశారు కదా, అందుకే నేను తినేసా. బ్రో ఎలా ఉంది మలై బన్? తినకుండా చెప్పేస్తున్నావు.
నేను వస్తే వీడియోలు ఎవరైనా ఏమన్నా అందరు కామెంట్ లేదు మేము మనోడు ఏం తింటలే మా స్వామి జస్ట్ వీడియో పర్పస్ వచ్చాడు. అప్పుడప్పుడు జ్యూసులు తాగండి భయ్యా. మావాడు వాటర్ మిలన్ తాగుతున్నాను, నేనేం బనానా. ఆ వెనకాల మావాడు కనపడుతున్నాడు చూసారా, ఏం తాగుతాడు? పైనాపిల్. కామెంట్లో వేసుకోండి మిస్టర్ సోలో వ్లాగ్స్. మనమైతే సుదర్శన్ 35mm అయితే వచ్చేసాం. ఎన్టీఆర్ పెద్ద పెద్ద కటౌట్స్ అయితే పెట్టారు ఇక్కడ. ఎందుకు వచ్చామంటే 50 days సెలబ్రేషన్స్. ఇక్కడైతే దేవి థియేటర్, దుల్కర్ సల్మాన్ పిక్చర్ పెట్టారు. ఇంతకీ రెండు ఒకరే అని అంట. ఐ థింక్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడైతే మనకి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి, అక్కడికైతే వెళ్దాం. ఈవినింగ్ 6 షో అయితే ఇంకా బాగా జరుగుతాయంటే ఇప్పుడైతే నార్మల్గా ఉన్నాయి, చూద్దాం. బ్రో టికెట్ చేయమంటే ఎక్కడ చేసావు బ్రో? ఇది కార్నర్ చేశాడు. 1 2 3 కార్నర్. అది కాదు, ఇది మద్దల్ గ్రామ్. ఇది ఓకే. ఆయుధ పూజ సరిపడలే ఫ్రెండ్స్. మరి క్యాటరింగ్ రోజు క్యాటరింగ్ బ్రో నీ సీట్ సరిపోలేదు, నీది సరిపోలేదు. నాకు చూసారా ఎంత ఖాళీ ఉందో అటు ఇటు, అంత సన్నగా ఉన్నాను నేను. అమ్మా రంగస్థలం 100 days, సలార్ ఒక్కడు సర్లే నీకెవరు 50 days, పోకిరి 175 days. ఇదే హైయెస్ట్ ఇక్కడ. మళ్ళీ వసంతం
మొత్తం మూవీ అయితే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చాం. చెవటలు చూసారా, మా దిద్దు మొత్తం తడిసిపోయాడు. కానీ మూవీ చూస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో చూడాలి అంటారు, ఎందుకు అన్నది ఇప్పుడు అర్థమైంది. దిద్దు బ్రో, ఐ ఎంజాయ్డ్ ఏ లాట్. ఏదో బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది కదా, అలా నైట్ వద్దులే బ్రో, అయిపోయింది. అసలు డిహైడ్రేట్ అయిపోయాను, అంత అలా ఎంజాయ్ చేసాం. దేవర ఓన్లీ ఫస్ట్ హాఫ్ వేసాడు, సెకండ్ హాఫ్ ఓన్లీ ఫుల్ సాంగ్స్ మ్యాషప్ ఇవన్నీ ఫుల్ ఎంజాయ్ చేసాం. మా తరుణ్ బ్రో చూడు అప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాడు. సెలబ్రేషన్స్ లేదంట, మనోడు షూట్కి వెళ్తున్నాడు. ఇంకా ప్రసాద్ అంబేద్కర్ గారు